రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లిలో రాజశేఖర్ నాటి తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనేటటువంటి నెపంతో వెంకటేషు తదితరులంతా కూడా కలిసి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళనందరూ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి 142కు పైగా కుల దురంకార హత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. వీటిని అరికట్టడానికి కుల మతాంతర వివాహితుల యొక్క రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. అట్లాగే నెల కిందటనే వాళ్ళ దగ్గర పోయి రక్షణ కోరితే వాళ్ళే భయపెట్టి కొట్టి వీళ్ళను భయపెట్టినటువంటి ఘటన జరిగింది. అటు జరగకపోయి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. వాళ్ళకి రక్షణ కల్పించింటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. ఆ రకంగా పోలీసుల నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఒంటరిగా ఉంది, పేదది. ఆమెకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగం కల్పించాలా. అట్లాగే ఒక ఇల్లు కూడా ఇవ్వాలా. వీటన్నిటితో పాటు తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనే పేరుతో ఇప్పటికి కూడా ఆయనకు ప్రాణహాని ఉంది. ఆయన మీద ఎలాంటి చర్యలు జరగకుండా పోలీసు పూర్తిగా రక్షణ వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద శాసనసభలో కూడా మొత్తం దురంకార హత్యల మీద చర్చ జరగాలి. దీనికి ఒక చట్టం తీసుకురావాలా. ముఖ్యమంత్రి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా అరికట్టాలనేటటువంటి దాంతో సిపిఎం పార్టీ షాద్‌నగర్‌లో త్వరలోనే అన్ని సంఘాలు, సంస్థలనంతా కూడా దీనికి మద్దతు ఇచ్చే శక్తులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. అప్పటికి కూడా పోలీసులు సరిగ్గా స్పందించి న్యాయం జరగకపోతే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన ఉద్యమానికి పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను.